హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో మళ్ళీ ఎమోషన్స్, లవ్, ఫ్యామిలీ డ్రామా కలిసి పండగలా సాగింది. భోజనాల దగ్గర మొదలైన చిన్న సంఘటనలు చివరికి రేవతి ముసుగు పడిపోవడంతో పెద్ద షాక్కులకి దారితీసింది. ఆ హైలైట్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. భోజనాల దగ్గర స్వరాజ్ని అపన్న తన ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపిస్తుంది. తన పుట్టింటి వాళ్లంతా తన కొడుకును గారభంగా చూసుకుంటుండడంతో రేవతి భోజనం మధ్యలోంచి లేచి వెళ్ళిపోతుంది. దాంతో అందరూ షాకవ్వగా రాజ్, కావ్యాలు ఆమెను ఓదార్చి తిరిగి ఇంట్లోకి తీసుకొస్తారు. రేవతి ముసుగు ఎలాగైనా తీయాలనుకున్న రుద్రాని ఆమె ముఖంపై నీళ్లతో కొడుతుంది. ముసుగు తడిచిపోయిందని తీసేసి తినమని బలవంతంగా లాగాలని చూస్తుంది రుద్రాని. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆమెకు చీవాట్లు పెడతాడు. ఎవరి ఆచారాలు, పద్ధతులు వాళ్లవి అని ఇబ్బంది పెట్టద్దని అపర్ణ మండిపడుతుంది. భోజనాలు ముగిశాక రుద్రాని మరో ప్లాన్ వేసి అందరితో డాన్సులు చేయించి ఈ సమయంలోనే రేవతి ముసుగు తీయాలని అనుకుంటుంది. చిట్టీలు వేసి ఎవరికి ఏం వస్తే అది చెయ్యాలని చెప్తుంది. ముందు సీతారామయ్యకు చిట్టీ రావడంతో ఆయన భారీ డైలాగ్తో అందర్నీ ఆకట్టుకుంటాడు. ఆ తరువాత స్వప్న, రాహుల్లు ఓ పాటకు డాన్స్ చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. రుద్రాని చిట్టీలు తీస్తూ ఇంట్లో అందరితో డాన్సులు చేయిస్తూ తన కొడుకు, కోడళ్ళు చేస్తుంటూ విసుక్కొన్నది. ఇక చాలు అన్నట్టు ఫేస్ పెట్టి వాళ్లను బలవంతంగా పక్కకు నెట్టింది. అయితే మనం బాగా చేశాం కదా అని రుద్రాని కొడుకు అంటే ఆయన భార్య అసంతృప్తితో తలాడింది. ఆ తరువా అన్న వదినలతో చేయించిన తరువాత అపర్ణను ఎంపిక చేసి మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చెయ్యాలని చిట్టీలో ఉందని తెలిపింది. దాంతో కూతురు రేవతిపై తన ప్రేమను వ్యక్తం చేస్తుంటే ఆమె ఎమోషనల్ అయింది. ఆ తరువాత తన అల్లుడు కవి ఆయన భార్యతో కలిసి డాన్స్ చేయించింది. ఆ తరువాత రాజ్ని ఎంపిక చేసి తన మొదటి ప్రేమను చెప్పాలి అంటూ టాస్క్ ఇచ్చింది. దాంతో నిజాయితీగా నీ ప్రేమను చెప్పండి, నాకంటే ముందుగా పెళ్లి చేసుకోవాలనుకున్నది మా అక్కను, కాబట్టి ఆ విషయం చెప్పండి అని కావ్య అంటే అలాగే ఆమెపై ప్రేమ గురించే చెప్తాను అని రాజన్నాడు. నిజాయితీగా నా ప్రేమను చెప్పాలి అంటున్నారు, దానికంటే ప్రేమ గొప్పదా, పెళ్లి గొప్పదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎవరూ ఏమీ మాట్లాడకపోవడంతో పెద్దలు చేసిన పెళ్లే గొప్పది అంటే ప్రేమ లేకపోతే పెళ్లే వేస్టు అంటారు. వీటిలో ఏది నిజమనే ప్రశ్నకు వెళ్లడం లేదు. వాటి జోలికి వెళ్లను, కాని నేను నిజాయితీగా పెళ్లి గురించి చెప్తాను అంటూ రాజన్నాడు. పెళ్లి అనేది 2 అక్షరాలతో మొదలై 3 ముళ్లతో బంధం వేసి నలుగురిచేత అక్షింతలు వేసి పంచభూతాల సాక్షిగా నేనే ఆరో ప్రాణమంటూ వారితో 7 అడుగులు వేయించి నాతో ఇష్టంలేని వ్యక్తితో 7 అడుగులు వేయించి జీవితాత నీతోనే ఉంటాను అంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇష్టంలేని పెళ్లి అని నేననుకుంటే తను మాత్రం దేవుడు చేసిన పెళ్లి అనుకుంది. 3 ముళ్ళు వేసినందుకే జన్మ జన్మల ప్రేమను పంచింది. అలాంటి వ్యక్తికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? మళ్లీ జన్మ ఉంటే తిరిగి భర్తను కావాలనుకోవడమే తప్ప అని రాజ్ భావోద్వేగానికి గురి అయ్యాడు. కళావతి, పెళ్లితో నేను పెట్టిన బాధను, నీవు పెట్టిన ఆ కన్నీళ్లను నేను మార్చలేను, కాని భవిష్యత్తులో నీకు కన్నీరంటే తెలియని ప్రపంచాన్ని ఇస్తాను. నీవు ఇచ్చిన ప్రేమను 10 చేసి ఇస్తాను. ఇంత ప్రేమ దక్కింది కాబట్టి నేను పెళ్లే గొప్పది అంటాను, అందుకు కారణమైన నా కళావతి గొప్పది అంటాను అని రాజ్ అనగానే అందరూ చప్పట్లు కొట్టి ఆనందంలో మునిగిపోయారు. తన మొదటి ప్రేమ గురించి చెబుతూ మన కంపెనీ వార్షికోత్సవంలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. ఆ క్షణం నిజంగానే తెలియని అనుభూతి పొందాను. అదే ప్రేమ అనుకున్నాను. కాని నేను వెళ్లేసరికి ఆమె వెళ్ళిపోయింది. ఆ తరువాత అదే పాటకు స్వప్న డాన్స్ చేస్తూ కనిపించింది. దాంతో ఆ నీడలో కనిపించిన వ్యక్తి స్వప్న అని తెలిసింది. దాంతో స్వప్న మాట్లాడుతూ అది నేను కాదు రాజ్ అని అంటే వాట్ అని ఆశ్చర్యపోయాడు. ఆ డాన్స్ వేసింది నేను కాదు, నేను ఒకరి హెల్ప్ తీసుకున్నాను, ఆమె ఎవరో కాదు మా కావ్య అని చెప్పగానే కావ్యవైక చూసి దగ్గరకు వెళ్ళి నేను మొదటగా చూసి ఇష్టపడింది, ఆ తరువాత పెళ్లి చేసుకున్నది నిన్నే అన్నమాట అంటూ కౌగిలిలోకి తీసుకున్నాడు. దాంతో కావ్య అవుననగానే ఇద్దరూ ఆనందంలో మునిగిపోయారు. వారితో పాటు ఇంటి సభ్యులు కూడా సంతోషంలో మునిగిపోయారు. రాజ్ కావ్యలను చూసి సీతారామయ్య మాట్లాడుతూ నీ ప్రేమ గొప్పది, మేము స్వప్నతో పెళ్లి చేయాలని అనుకున్నాం, కావ్యతోనే పెళ్లి జరిగింది, ఇప్పుడు అర్థమైంది దాని వెనుక కారణం ఏమిటో అని అన్నారు. అప్పుడే దేవుడు బ్రహ్మముడి వేశాడు.
కాని నీకు ఆలస్యంగా తెలిసింది అని రాజ్ నానమ్మ అంది. ఇప్పుడు రాజ్ తొలిప్రేమ గురించి తెలిసిపోయింది. ఆ తరువాత ముసుగులో ఉన్న రేవతిని చిట్టి తీయాలని పట్టుబడ్డింది రుద్రాణి. దాంతో ఆమెతో బలవంతంగా చిట్టి తీయించి సోలోగా డాన్స్ చేయాలని చెప్పింది. దాంతో నాకు డాన్స్ రాదు అని రేవతి చెబితే, కావాలంటే నీతో కలిసి నేను డాన్స్ చేస్తాను అని రుద్రాణి బలవంతంగా అందరి మధ్యలోకి లాక్కెళ్ళింది. దాంతో అందరూ టెన్షన్లో ఉండిపోయారు. రేవతితో కలిసి రుద్రాణి డాన్స్ చేస్తూ ఆమె ముసుగు తొలగించే ప్రయత్నం చేసింది. అది చూస్తూ రాజ్ కావ్యలో టెన్షన్లో పడ్డారు. అలా డాన్స్ చేస్తూ ఒక్కసారిగా రేవతి ముఖంపైనుంచి ముసుగు లాగేసింది. దాంతో అందరూ టెన్షన్లో పడ్డారు. రుద్రాణి ఏమీ తెలియనట్టు ముఖంపై చేతులు పెట్టుకొని, రేవతి నువ్వా అని ఆశ్చర్యపోయింది. నువ్వేంటి ఇక్కడ ఉండటమేంటి? ఉదయం నుంచి ముసుగు వేసుకొని రాధ పేరు చెప్పి ఇక్కడ ఉంది నువ్వేనా? నీ అమ్మ అంటే నీకు ఇష్టం లేదని తెలుసు కదా? అమ్మ మాట అంటే లెక్కలేదా? మా వదినను ఇంకా కష్టపెట్టాలని చూస్తున్నావా అని ప్రశ్నలు వేసింది. దాంతో అత్తమ్మా, నువ్వు మాట్లాడుతున్నది మా అక్క గురించి. జాగ్రత్తగా మాట్లాడు అంటే గతంలో ఏం జరిగిందో నీకు తెలియదు. అప్పుడు నీకు గతం మర్చిపోయావు అని రుద్రాణి ఘాటుగా కామెంట్ చేసింది. అయితే రేవతి ఎందుకు వచ్చింది? ఎవర్ని మోసం చేయడానికి చూసింది అని రుద్రాణి అంటే, ఎవ్వర్ని మోసం చేయడానికి కాదు, తనను తీసుకొచ్చింది నేనే అంటూ రాజ్ గట్టిగా అరిచాడు. నువ్వు తీసుకొచ్చావా అని రుద్రాణి అంటే, మేము సహాయం చేశాము అని కావ్య ఇతర కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మా వదిన నా మాటే శాసనం అనుకుంటుంది. తనకే వెన్నుపోటు పొడవాలని అనుకుంటున్నారా? ఈ రేవతి చేసిన పనికి మా వదిన ఇంకా బాధపడుతుంది. అలాంటి ఆమెకు మీరు సపోర్ట్ చేస్తారా అంటే, వెంటనే ఆపవే నీ నాటకాలు అంటూ రాజ్ నానమ్మ గట్టిగా అరిచింది. రేవతి తన ప్రేమను ఇంట్లో వాళ్లకు చెప్పాల్సింది, కాని చెప్పలేదు. కాని అది తప్పే. పెళ్లి వరకు తీసుకువెళ్ళింది ఎవరు? పెళ్లి చేసింది నువ్వు కాదా? తప్పుడు సలహాలు ఇచ్చి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కాదా అని ప్రశ్నలు వర్షం కురిపించింది. తదుపరి ఎపిసోడ్లో రేవతి వెళ్లి తన తల్లి అపర్ణ కాళ్లపై పడి నన్ను క్షమించమని వేడుకుంది. దాంతో అపర్ణ నేను కాదు, మమ్మల్నే నువ్వు క్షమించాలి అంటూ కంటతడి పెట్టుకుంది. అయితే కావ్య గర్భసంచికి సమస్య ఉందనే విషయాన్ని ఆమెకు చెప్పారా అని డాక్టర్ అడిగితే, నేను చెప్పలేను అంటూ అప్పు అంది. దాంతో నేను చెబుతాను అంటూ అప్పు భర్త సిద్ధమయ్యాడు. ఇంట్లో కావ్యకు ఎవరు పుడతారు అని మాట్లాడుకుంటుండగా ఎక్కడికి అప్పు వస్తుంది. కావ్య అప్పుని పుడతారు అని అడుగుతుంది. నీకు ఎవరు పుట్టరు అక్కా అని చెప్తుంది అప్పు. దాంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇలా మరో ట్విస్ట్ కథలోకి తీసుకొచ్చారు. తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇలా ఒక ఎపిసోడ్లో ఆనందం, కన్నీళ్లు, ప్రేమ, ప్రశ్నలు అన్నీ కలిసి వచ్చాయి. ఇప్పుడు రేవతి నిజం బయటపడింది. కాని కొత్త ట్విస్టుగా కావ్య గర్భానికి సంబంధించిన రహస్యం బయటకు రావడం స్టోరీని ఇంకో మలుపు తీసుకెళ్లబోతుంది. మరి ఆ మలుపు ఏంటి అనేది తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాలి. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.